my dear students. Let's start the session. When the particle starts from extreme position, see this. This is the mean position. Okay, this is x equal to 0. This is plus a. This should be minus a. Particle starts from right extreme position, we can take. This is the particle starts from right extreme position. Particle may start from left extreme position. So at x equal to 0, here what you will get? X equal to how much this? Plus a. X equal to plus a. ఇదేం చెప్పండి x equal to minus a. ఇప్పుడు నేను ఏమంటానంటే at t equal to 0, particle is at right extreme position, so called x equal to plus a. Particle starts from రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ రావాలంటే నీకు ఏ గవర్నింగ్ ఈక్వేషన్ ఉండాలో చెప్పండి. సో చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే we can confidently say that x equal to plus a cos omega t. ఓకేనా? if the particle starts from, this is the case 1. In this possible case 1, particle may start from right extreme position. It may start from left extreme position. In this case 2, at t equal to 0, here you can write case 2. In this case 2, at t equal to 0. At t equal to 0, what may come? Tell me. At t equal to 0, okay na? Particle is at left extreme position. That is x equal to how much? Minus a. ఈ particular boundary condition ని satisfy చేయనీకి governing equation ఏం చెప్పు? Displacement of the particle must be minus a cos omega t. X equal to minus a cos omega t means what? Put t equal to 0. Cos 0 ఎంత? 1. X equal to minus a వచ్చిందా? అప్పుడు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా? అప్పుడు నీకు ఎలా వస్తుంది పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ at t equal to 0. Particle starts from here, left extreme position. In this case, particle starts from right extreme position. Here, particle starts from left extreme position. ఓకేనా? అర్థమవుతుందా? This is case 1 and case 2 and displacement of the particle. Put t equal to 0 here. X equal to ఏమొచ్చింది? ప్లస్ a వచ్చింది. Here at t equal to 0, this is the initial condition. Here అర్థమవుతుందా? నెక్స్ట్ సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ డైరెక్ట్ గా ఎలా తీస్తుందో చెప్పు. x and t. So what is the displacement graph? x versus t graph. ఓకేనా? x equal to plus a. ఓకేనా? x equal to t equal to 0 దగ్గర పై నుంచి స్టార్ట్ అవ్వాలా?
పై నుంచి స్టార్ట్ అవ్వాలా అది క్లియర్ దిస్ ఈజ్ 0 π/2 or else t/4 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 t/2 3t/4 దిస్ ఈజ్ హౌ మచ్ t అర్థమైందా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే గ్రాఫ్ ఎలా వస్తుంది ఇట్లా పోయి ఇట్లా వస్తుంది అది క్లియర్ సో రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇమ్మీడియట్ గా యాడికి వస్తుంది చెప్పు మీన్ పొజిషన్ దగ్గరకు వస్తుందా అది ఫిక్స్డ్ అన్నమాట ఎస్హెచ్ఎం దేనికైనా రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిందంటే ఎటు వస్తుందా మీన్ పొజిషన్ నుంచి లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి మళ్ళా మీన్ పొజిషన్ రావాలి సో రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి మీన్ పొజిషన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత 0 మళ్ళా లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ పోతే ఎంత నెగటివ్ కదా లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నెగటివ్ మళ్ళా మీన్ పొజిషన్ మళ్ళా రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ కి వస్తే సైకిల్ కంప్లీట్ అయింది రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ప్లస్ ఏ దిస్ ఈజ్ ప్లస్ ఏ దిస్ ఈజ్ హౌ మచ్ మైనస్ ఏ దిస్ ఈజ్ ప్లస్ ఏ మైనస్ ఏ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిందంటే మీనింగ్ ఏంది t ఈక్వల్ టు 0 t/4 t/2 3t/4 దిస్ ఈజ్ t లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిందంటే మీనింగ్ ఏంది చెప్పండి సో మైనస్ ఏ కింద నుంచి స్టార్ట్ అవుతుందా అర్థమైందా కింద నుంచి స్టార్ట్ అయిందంటే గ్రాఫ్ ఎట్ వస్తుంది ఇట్లా పోయి ఇట్లా వస్తుంది అది క్లియర్ అది ఫాలోయింగ్ అర్థమవుతుందా లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిందంటే మీనింగ్ ఏంది మళ్ళా మీన్ పొజిషన్కి వస్తుందా మీన్ పొజిషన్ నుంచి మళ్ళా ఎటు పోద్ది రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళిపోద్దా రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ పోయి మళ్ళా మీన్ డైరెక్ట్ గా లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి ఆడిపోతుంది మధ్యలో మీన్ పొజిషన్కి వచ్చి మళ్ళా లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వస్తుంది లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఎండ్ అయితే ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు క్లియరా లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే మైనస్ ఏ రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే ప్లస్ ఏ క్లియర్ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ mean position particle starts from extreme position two set of cases corresponding displacement versus time graphs clear next plus a cos omega t x equal to plus a cos omega t right now x equal to plus a cos omega t particle starts from right extreme position x equal to minus a cos omega t particle starts from left extreme position this is particle starts from right extreme position at t equal to 0 x equal to how much t equal to 0 substitute చేస్తే ఇట్లా సింపుల్ గా లేదు t equal to 0 you will get x equal to plus a at t equal to 0 substitute చేస్తే at t equal to 0 x equal to minus a particle starts from right extreme position particle starts from this is what left extreme position సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 3 గ్రాఫ్స్ అక్కడ ఒక 3 గ్రాఫ్స్ టోటల్ 6 గ్రాఫ్స్ డ్రా చేయాలి ఓకేనా ఈ ఫిల్ చేయండి చూడండి ఇక్కడ ఫస్ట్ మన గ్రాఫ్ ఎలా వస్తుంది చెప్పి ఇక్కడ ER to ER this is what
here to here. Next, velocity versus time graph, acceleration versus time graph. Okay, see this, displacement versus time graph, displacement versus time graph, velocity versus time graph, velocity versus time graph, acceleration versus time graph. So మనం ఇక్కడ కూడా గ్రాఫ్స్ గీయాలి. సో displacement versus time graph, displacement versus time graph, velocity versus time graph, velocity versus time graph, acceleration versus time graph, acceleration versus time graph. So x equal to plus a cos omega t, x equal to minus a cos omega t. Clear? So particle starts from right extreme position, x equal to plus a. అర్థమవుతుందా? x equal to plus a, this is 0 t by 4 and then t by 2, this is the 3t by 4 and then t. Particle starts from right extreme position, then come to mean position, x equal to 0, then come to left extreme position, this is the left extreme position, then come to mean position, then finally right extreme position, this is right extreme position, left extreme position, right extreme position, mean position, then the graph would be చెప్పండి. సో ఇలా వచ్చి ఇలా పోయి ఇట్లా వస్తుంది. అర్థమవుతుందా? అది క్లియర్ అన్నా? సో అదే విధంగా ఇక్కడ గ్రాఫ్ ఏమొస్తుంది చెప్పు. ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్, it will starts from left extreme position, this is the velocity v. So it will starts from left extreme position, that means what? X equal to minus a, then t by 4, t by 2, 3t by 4, then time period t. ఓకేనా? లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి ఎక్కడికి వస్తుంది? మళ్ళా మీన్ పొజిషన్కి వస్తుందా? ఓకేనా? మీన్ పొజిషన్ నుంచి మళ్ళా ఎక్కడికి పోద్ది? రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ పోద్దా? దాని తర్వాత మీన్ పొజిషన్కి వస్తుందా? తర్వాత లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వస్తుందా? ఆర్ యు ఫాలోయింగ్ ఆర్ నాట్? లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. t equal to 0, x equal to how much? This is what? t equal to 0. అప్పుడు గ్రాఫ్ ఎలా రావాలి? ఇట్లా పోయి చూడండి ఇక్కడ. సో దెన్ ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇలా అయింది. అది క్లియర్ అన్నా? అర్థమైందా? లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యి లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎండ్ అయ్యింది. క్లియర్? సో ఎట్ రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ వాట్ ఈస్ ద వెలాసిటీ? Right extreme position, what is the velocity? At extreme position, what is the velocity? 0. At extreme position 0. Extreme position 0. Velocity at extreme position ఎంత? 0. తర్వాత లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఎంత చెప్పండి? లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఎంత? 0. రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఎంత? 0. Clear? What is the mean position? What is the mean position? This is the mean position. Here to here. So ఇక్కడ రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి మీన్ పొజిషన్, ఇది సెకండ్ మీన్ పొజిషన్. అక్కడ ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా?
చెప్పండి ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా x ఈక్వల్ టు ప్లస్ ఏ కాస్ ఒమేగా టీ x ఈక్వల్ టు ప్లస్ ఏ కాస్ ఒమేగా టీ v ఈక్వల్ టు హౌ మచ్ v ఈక్వల్ టు హౌ మచ్ మైనస్ ఒమేగా ఏ sin ఒమేగా టీ మైనస్ ఒమేగా ఏ sin ఒమేగా టీ 0 ఇక్కడ ఏంది ఇది పై బై 2 పై 3 పై బై 2 2 పై అలా రాసుకుంటే ఏమొస్తుంది పై బై 2 కానీ పెడితే ఏమొస్తుంది sin పై బై 2 ఎంత మైనస్ ఒమేగా ఏ సో వాట్ యు విల్ గెట్ పై బై 2 ప్లస్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి మైనస్ ఒమేగా ఏ ఫస్ట్ మీన్ పొజిషన్ దగ్గర మైనస్ అప్పుడు సెకండ్ మీన్ పొజిషన్ దగ్గర ఏమవుతుంది సెకండ్ మీన్ పొజిషన్ దిస్ ఇస్ 0 సెకండ్ మీన్ పొజిషన్ yes అర్థమవుతుందా అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది చెప్పండి ఇట్లా పోయి ఇట్లా వస్తుంది అరే క్లియర్ ఆర్ నాట్ 0 t/4 this is t/2 3t/4 t అర్థమవుతుందా ఇది అర్థమవుతుందా సో నెక్స్ట్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ this is minus omega square a into cos omega t so here a cos omega t can be written as minus omega square x acceleration directly proportional to x so right extreme position దగ్గర నెగటివ్ ఉంటదా పాజిటివ్ ఉంటదా రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర నెగటివ్ ఉంటదా పాజిటివ్ ఉంటదా చెప్పండి నెగటివ్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ సో మీన్ పొజిషన్ దిస్ ఈస్ ద మీన్ పొజిషన్ దగ్గర మాక్సిమం ఉంటది దిస్ ఈస్ ద లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దిస్ వుడ్ బి మీన్ పొజిషన్ అగైన్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దిస్ ఈస్ వాట్ రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఓకే మీన్ పొజిషన్ దగ్గర ఏముండాలి 0 ఉండాలి మీన్ పొజిషన్ దగ్గర 0 దెన్ ఇక్కడ మీన్ పొజిషన్ దగ్గర 0 ఉండాలి లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పాజిటివ్ ఉండాలి then the graph would be here to here then the graph would be like this చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నాయి గ్రాఫ్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా చూడు ఉంటుంది ఎంత అన్యోన్యంగా క్లియరా ఒక గ్రాఫ్ ఇంకో గ్రాఫ్ డిస్టర్బ్ చేయకుండా ఒక పద్ధతి ఒక మిషన్ క్లియరా ఇది ఇట్టపోయింది ఇది ఇట్టొచ్చింది లేకపోతే ఇది ఇట్టపోయిందంటే ఇది క్రాస్ అయ్యి స్పేస్ అసలు మనకి వచ్చేది కాదు అది అన్యోన్యత అర్థమైందా అండర్స్టాండింగ్ సో రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఏంటి నెగటివ్ మీన్ పొజిషన్ దగ్గర 0 మీన్ పొజిషన్ 0 దిస్ ఈజ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఫైనల్లీ రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ ఎంత సింపుల్ చూడండి సార్ నాకు ఎందుకో చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది సార్ ఇది డౌట్ ఇది కన్ఫ్యూజన్ ఉందా ఇది ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది మీకు ఆ గ్రాఫ్లలోనే సార్ ఇప్పుడు నువ్వు ఇక్కడ డౌట్ వచ్చింది అనుకో వెలాసిటీ దగ్గర ఒకటే డౌట్ వస్తే ఓకేనా లేకపోతే ఇది రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర నెగిటివ్ ఉంటది నెగిటివ్ పెట్టు ఇది ఒకటి ఫిక్స్ అయితే చాలు వచ్చేస్తుంది గ్రాఫిక్ అర్థమైందా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే గ్రాఫ్ ఇట్టే వస్తుంది మీకు అయిపోయా అర్థమవుతుందా ఇదేమి ఇట్టపోయి అట్టపోయి ఏం రాదు సో ఇది కంటిన్యూషన్ ఇది ఇటు నుంచి స్టార్ట్ అవ్వాలి ఇది ఇటు నుంచి ఇటు అంతే అట్టే పోవాలి గ్రాఫ్ అనేది ఓకే సార్ అర్థమైందా రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ 0 పెట్టాలి మీన్ పొజిషన్ దగ్గర మాక్సిమం ఉండాలి వెలాసిటీ తర్వాత ఇక్కడ రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర యాక్సలరేషన్ మాక్సిమం ఉండాలి మీన్ పొజిషన్ దగ్గర 0 ఉండాలి ఫస్ట్ 0 పెట్టాయి రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర నెగిటివ్ పెట్టు అయిపోతుంది క్లియరా సో దాని తర్వాత ఇప్పుడు లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ x ఈక్వల్ టు హౌ మచ్ హియర్ x ఈక్వల్ టు హౌ మచ్ హియర్ x equal to minus a cos omega t x equal to minus a cos omega t so what is the velocity here
చెప్పండి వెలాసిటీ హియర్ సో ప్లస్ ఒమేగా ఏ sin omega t plus omega a sin omega t. This is left extreme position. Extreme position దగ్గర ఎంత 0. Extreme position దగ్గర ఎంత 0. You can put తర్వాత right extreme position. So left extreme position. At extreme position velocity is how much? 0. Extreme position velocity 0. Extreme position velocity 0. ఇదంటిది పై బై 2 కదా, ఇది పై బై 2 పెడితే ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? ప్లస్ వస్తుంది. అరే క్లియర్? సో దిస్ ఈజ్ 0 పై బై 2 పై 3 పై బై 2 2 పై 0 t by 4 t by 2 3t by 4 t. క్లియర్? సో 3 పై బై 2 పెడితే ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. అర్థమైందా? అది ఫాలోయింగ్. సో నీట్ లో ఆల్మోస్ట్ 2-3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? వాడు ఇచ్చింది ఈ గ్రాఫ్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ గ్రాఫ్ 2024 లో ఇచ్చాడు. 2024 లాస్ట్ ఇయర్ కాదు, 2024 లో ఇచ్చింది ఈ గ్రాఫ్. ఓకేనా? సో దాని తర్వాత ఇక్కడ చూడండి, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా? పాజిటివ్ ఉంటది. క్లియర్? లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా? చెప్పండి, పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా? ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏ మీన్ పొజిషన్ దగ్గర 0 పెట్టేయండి. ఇక్కడ మెయిన్ పొజిషన్, ఇక్కడ కూడా మెయిన్ పొజిషన్. దిస్ ఈజ్ మెయిన్ పొజిషన్ దగ్గర 0 పెట్టేయండి ఈ రెండింటి దగ్గర. సో లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పాజిటివ్ ఉంటుంది, రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర నెగిటివ్ ఉంటుంది, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర మళ్ళా పాజిటివ్ ఉంటుంది. అర్థమైందా? లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పాజిటివ్, రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర నెగిటివ్. డైరెక్ట్ ఇంకోటి ఏంటి వచ్చేస్తుంది? ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ హియర్? ప్లస్ omega square a. This is omega square a cos omega t. So a cos omega t మేము రాయొచ్చా? minus x. So it also follows SHR. Clear? Acceleration directly proportional to displacement of the particle. Proportionality constant is negative. It follows SHR. అర్థమవుతుందా? 0 pi by 2 it is pi. 3 pi by 2 2 pi. Clear? Displacement of the particle. ఇక్కడ cos pi by 2 దగ్గర 0 పెడితే ప్లస్ వచ్చింది. క్లియరా? పై పెడితే మైనస్ వస్తుంది. మ్యాచింగ్. క్లియర్? యాక్సలరేషన్, వెలాసిటీ, displacement. This is the displacement. Velocity. This is the acceleration. So here acceleration is what? Directly proportional to displacement. Here acceleration is what? Directly proportional to displacement. Then it follows SHR. X equal to a sin omega t. Follows SHR. X equal to a cos omega t. Follows SHR. Both follows SHR. Clear? Next. Completed. No. అయిపోయింది. ఇక్కడ సెట్ ఆఫ్ గ్రాఫ్స్ అయిపోయింది. క్లియరా? నెక్స్ట్. Completed. Now x equal to a sin omega t completed. X equal to plus a cos omega t minus a cos omega t completed. Now we need to discuss
x equal to minus a sin omega t. X equal to minus a sin omega t. Completed. X equal to minus a, x equal to minus a sin omega t. X equal to minus a sin omega t. In this case, particle starts from mean position. This is left extreme position. This is a right extreme position. Right extreme position. Now tell me, particle starts from mean position but moving towards, going towards left extreme position. Particle starts from t equal to 0, x equal to 0. This is minus a, this is plus a. So particle starts from mean position but moving towards left extreme position. Then what is the governing equation for displacement of the particle which represents simple harmonic motion? X equal to how much? Minus a sin omega t. Minus a sin omega t. Clear? So now tell me, what is the displacement versus? What is the displacement versus time graph? Displacement versus time graph. Particle starts from mean position. Let me t equal to 0. Mean position. T equal to 0. Let t equal to 0. This is how much? T by 4. T by 4. T by 2. 3t by 4. 3t by 4. T. So particle starts from mean position going towards left extreme position. Then first immediately it will go to left extreme position. At left extreme position, what is the displacement of the particle? Minus a. ఇందాక మనం x equal to plus a sin omega t case. Immediately it will go to right extreme position. Displacement of the particle plus a. తర్వాత అడిగిన తర్వాత మళ్ళా mean position వస్తుందా? Mean position పోయి right extreme position పోద్దా? Then it will go to, again it will go to mean position. Then the graph would be like this. Then the graph would be like this. అర్థమైందా? Next, velocity versus time graph. Velocity versus time graph. X equal to a minus a sin omega t. Velocity versus time graph. This is how much? Velocity versus time graph. Velocity versus time graph. What is the velocity? Tell me. What is the velocity here? Differentiate చేయండి వస్తది minus omega a cos omega t. Omega a cos omega t. At mean position, velocity would be maximum. Maximum, negative or positive. Okay na? This is how much? Mean position. Mean position. This is how much? Minus omega a. Minus omega a. Then immediately left extreme position. Left extreme position. Left extreme position. Extreme position 0. తర్వాత mean position. At mean position, here it will be getting positive. Here it will be getting positive. అర్థమవుతుందా? Then immediately go to
left right extreme position, right extreme position, then it will go to mean position, then it will go to mean position. This is the mean position, this is the mean position. అర్థమైందా? Then what is the graph? What is the graph? ఎట్లా పోతుంది? ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. అది క్లియర్? అర్థమైందా? చాలా సింపుల్ గా డ్రా చేయొచ్చు కదా ఈ గ్రాఫ్స్ ఇవి. డ్రా చేయొచ్చా లేదా? కన్ఫ్యూజన్ ఉందా? Acceleration versus time graph. Acceleration versus time graph. What is the acceleration here? What is the acceleration? Plus omega square a sin omega t. A sin omega t can be written as a sin omega t can be written as minus omega square x. Acceleration is what? Directly proportional to x. Okay. So what is the acceleration at mean position? 0. What is the acceleration at mean position? 0. Left extreme position దగ్గర ఎంత ఉంటుంది? పాజిటివ్ ఉంటుందా నెగటివ్ ఉంటుందా? పాజిటివ్. మీన్ పొజిషన్ దగ్గర ఎంత? మెయిన్ పొజిషన్ దగ్గర ఎంత? 0. రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర నెగటివ్. తర్వాత mean position 0. This is the mean position. Particle starts from mean position. Immediately go to left extreme position. This is the mean position. Then right extreme position. After that mean position. Then the graph would be like this. Now we are you clear? అర్థమైందా? So this is how much? Plus omega square a. Plus omega square a. This would be minus omega square a. Minus omega square a. These are the set of graphs related to x equal to minus a sin omega t. Okay, now particle starts from main position but going towards left extreme position. Minus a will come here. Minus a will come. Getting? Next. Right, sir. These are the set of graphs. How many cases? 4 cases. Each case 3 graphs. 4 into 3, 12 graphs completed. Now Sir, wait, sir. Now we need to calculate average velocity, average displacement, average velocity, average displacement. Clear? Average acceleration we need to calculate. Total displacement. Okay na? How to calculate average of a particular parameter from the graph? How to calculate the average? Average కనుక్కోమంటే ఏం చేస్తారో? ఒక పర్టికులర్ గ్రాఫ్ కి యావరేజ్ కనుక్కోమంటే ఏం చేస్తారో మీకు తెలుసా? అది తెలియాలి. యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్ యూ షుడ్ నో హౌ టు క్యాలిక్యులేట్ ద యావరేజ్. యాజ్ ఎ ఇంటర్మీడియట్ స్టూడెంట్ యూ షుడ్ నో ద ఓకేనా యూ షుడ్ నో ద యావరేజ్ క్యాలిక్యులేషన్స్. Completed. No, sir. ఇన్ని క్వశ్చన్లు రాంగ్. 10 questions doubts, sir. డౌట్స్ రాంగ్ అయ్యి రాంగ్ అంటే ఇది. No, sir. Doubts. ఓకే, ఈ డౌట్స్ ఈరోజు ఈవినింగ్ మీట్ అయ్యాం. ఏమబ్బా అంత ఫ్రస్ట్రేషన్ బాబు? క్లాస్ అయితే మంచిదే, నాకు షిఫ్ట్ ఫ్రమ్ ద స్లాబ్ అది కావాలి. ఎందుకంటే నా బాధ ఏంటంటే మండే అడుగుతారు సిలబస్ అయిందా లేదా అని, కాలేదని సాగదీసి చెప్తారు. అర్థమైందా? దానికన్నా చెప్పేస్తే మేలకి అయిపోయిందా ఇది.
No, sir. మేడం క్లాస్ ఉంది సార్ నైట్. ఈ రోజు పెట్టుకోవడంలో అర్థం ఉంది. ఈ రోజు అంటే మండే కదా, మండే ఎగ్జామ్, మండే క్లాస్ తీసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లము? నీకు కూడా ఏం ప్రాబ్లం లేదు. షిఫ్ట్ ఫ్రమ్ ద స్లాబ్, నాకు ఒక క్లాస్ కావాలి, అయిపోతుంది. సార్ తర్వాత అప్పుడు మీరు 8 to 10 తీసుకోండి సార్. ముందర హాఫ్ అన్ అవర్ మాకు వేస్ట్ అవుతుంది. ఓకే. సార్ ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ తీసుకుందాం. ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ బాగుంటది. తీసుకోండి సార్. అంటే అది పీపీటీ రెడీగా ఉంది, నేను కొంతమంది ఉంటాను. పీపీటీ రెడీగా ఉంది. వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, మళ్ళీ వాళ్ళకి కూడా మళ్ళీ చెప్పాలి నేను. ఒకేసారి అయిపోతుంది. అది మంచి పీపీటీ, అది చాలా బాగుంది పీపీటీ. నేను చాలా మంచిది చేస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు మనం from the slab Right off. రైట్. ఇక్కడ మనము x ఈక్వల్ టు, ఇక్కడ మనము ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఒకటి యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ యాక్సలరేషన్, యావరేజ్ యాక్సలరేషన్, average velocity and average acceleration, average velocity and average acceleration, calculations in simple harmonic motion, simple harmonic motion. ఓకే, యావరేజ్ స్పీడ్ కూడా చెప్తాము. యావరేజ్ స్పీడ్ క్లియరా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ mean position, go to right extreme position, then come to mean position, then go to left extreme position. This is the left extreme position. Then come to mean position, then come to mean position. This would be plus A, plus A. This is minus A, this is minus A. Clear? So ఇప్పుడు చూడండి, what is the total distance? Total distance, total distance traveled. This is for one complete cycle. Entire discussion is related to for one complete cycle, for one oscillation, for one oscillation, one oscillation, that is what? One cycle, one complete cycle, one complete cycle, one complete cycle. The total distance traveled, total distance traveled by the particle, traveled by the particle, total distance traveled by the particle. ఎంత చెప్పండి? In one cycle, total distance traveled. We are talking about distance. We are talking about distance. Distance means what? Modulus of A1, modulus of A plus, modulus of A plus, modulus of minus A plus, modulus of minus A. So how to calculate the distance? How to calculate the distance from the graph? How to calculate the distance from the graph? చెప్పండి. How to calculate the distance from the graph? Velocity versus time graph. We need to take velocity versus time graph. ప్రస్తుతానికి రాయండి. What is the total distance చెప్పండి? 4A. What is the total distance? 4A. Total distance is how much? 4A. This is 4A. Total distance is what? 4A. What is the average speed? Average speed for one cycle. Average speed. Average speed. Average speed.
That equal to how much? Average speed is how much? Total distance by total time. Total distance by total distance by total time. Total time. Total distance by total time. That equal to how much? 4a by total time period. 4a by total time period. This is per cycle. Average speed per cycle. This is per cycle. Average speed for one cycle. Average speed per cycle. Per cycle. This is 4a by t. Total distance traveled. Total distance traveled. అర్థమైందా? Now we need to talk about displacement. What is the total displacement for one cycle? Total displacement. Total displacement. Total displacement. That is x. X total. X total. Total displacement equal to how much? A plus A minus A minus A. Okay now, starting position. This is the initial position. Initial position. This is the final position. So initial and final will be mean position. What is the displacement of the particle? 0. What is the displacement of the particle? 0. So vector displacement is the vector. Total displacement, net displacement is how much? 0. What is the average velocity? Average velocity. Average velocity per cycle. Average velocity per cycle how much? Delta x by delta t. Total displacement by total displacement by total displacement by total time. Total displacement by total time. Total displacement by total time. That equal to how much? Total displacement by total time. That equal to how much? This is how much? 0 by t. That equal to 0. Average speed, average velocity, total displacement by time. Are you clear or not? Clear up? This is average speed per cycle. Average speed per cycle. This is total displacement. Completed. Clear? So how to calculate average of a particular function? We need to discuss. Okay na? Completed. Yes, sir. Completed. Yes, sir. So ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ ఇచ్చారనుకో, రైటా, ఈ కాన్సెప్ట్ టు క్యాలిక్యులేట్ యావరేజ్, ఇది బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట. ఈ మామూలుగా పెద్ద అంత గొప్ప క్వశ్చన్ ఏం కాదు, ఇది అందరికీ తెలిసియే, చాలా సార్లు వచ్చినాయి. క్లియరా? సో యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ అనేది స్టూడెంట్ కి తెలియాలి. క్లియరా? సో నెక్స్ట్ రైటా, హౌ టు క్యాలిక్యులేట్ యావరేజ్ ఆఫ్ ఏ పర్టికులర్ ఫంక్షన్. సో ఇప్పుడు ఏమంటాం అంటే, ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్ ఇలా ఉంది. సో చూడండి, ఇక్కడ ఇట్లా ఉంది, here to here. So here this is some function x, this is some y, this is y, this is x1, this is x2, x2, x2. So average value of y. Y mean కనుక్కోవాలనుకో. So here y written as function of x. Y written in the x1, x2, it is x. Function of x.
function of x is written. Clear? How to calculate y average? Y mean or y average? Y mean or y average? Y average. Average value of this particular y. అర్థమైందా? యావరేజ్ అంటే ఎలా తీసుకుంటారు చెప్పు? ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఇంటిగ్రేషన్ రాయి, ఇంకొక ఇంటిగ్రేషన్ కింద రాయి, రెండు ఇంటిగ్రేషన్ రాయి. ఆ y అనేది దేంట్లో ఉందో రాయాలి. ఆ y అనేది దేంట్లో ఉందో రాయాలి. ఆ y దేంట్లో ఉంది? dx లో ఉంది, dx లో ఉంది. అర్థమైందా? y అనేది dx లో ఉంది. y ఫంక్షన్ ఆఫ్ x రాయాలి. y ఫంక్షన్ ఆఫ్ x రాయాలి. దాని తర్వాత పైన ఏ బౌండరీ కండిషన్స్ ఇస్తామో అవే బౌండరీ కండిషన్స్ కింద కూడా ఇవ్వాలి. ఓకేనా? ఏ బౌండరీ కండిషన్ ఇస్తావో అయ్యే బౌండరీ కండిషన్స్ కింద కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు నువ్వు ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ షేడెడ్ పోర్షన్ కనుక్కోమంటే నువ్వేం చేస్తావు చెప్పు? ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ కనుక్కోమంటే ఏం చేస్తావు? వర్టికల్ స్ట్రిప్ వేస్తావు. క్లియరా? సో హౌ టు క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్. ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్. సో ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ రావాలంటే ఏం చేస్తావు నువ్వు? డబుల్ ఇంటిగ్రేషన్ వేయాలి. సింగిల్ ఇంటిగ్రేషన్ విల్ గివ్ లెంగ్త్, డబుల్ ఇంటిగ్రేషన్ విల్ గివ్ ఏరియా, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ విల్ గివ్ వాల్యూమ్. నీకు సింగిల్, డబుల్, ట్రిపుల్ మూడు వచ్చా? మూడు ఇంటిగ్రేషన్ వచ్చా? మామూలు ఇంటిగ్రేషన్ వచ్చా? ఇంటిగ్రేషన్ అయిపోయిందా? డబుల్ ఇంటిగ్రేషన్ అయిందా? ఏరియాస్ అయిందా? నువ్వు ఏరియా ఎట్లా అనుకుంటావు? డబుల్ ఇంటిగ్రేషన్ కదా. అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో డబుల్ ఇంటిగ్రేషన్ ఉందా లేదా? ఆ రోజు నేను వచ్చినప్పుడు సార్ చెప్తుండేంట్రబ్బా, ఒక పారాబోలా ఇంకో పారాబోలా మధ్యలో ఏరియా, అదేం కదా డబుల్ ఇంటిగ్రేషన్ కదా. చెప్పలేదు అసలు. మరి చెప్పారు కానీ ఇది రాదంటారు. అవి చాలా ఇంపార్టెంట్ అబ్బా, నేర్చుకోండి, ఖచ్చితంగా వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. అది ఏరియా క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. రెండు పారాబోలాలు మిక్స్ అవ్వడము అవి బాగానే ఉంటాయి, ఈజీగానే ఉంటాయి. ఓకేనా? వర్టికల్ స్ట్రిప్ పెట్టకూడదు. ఈ ఏరియా చాలా సింపుల్. వర్టికల్ స్ట్రిప్ కొట్టు, డబుల్ ఇంటిగ్రేషన్ అయ్యి ఏరియా ఎంత? డబుల్ ఇంటిగ్రేషన్ కొట్టు. డబుల్ ఇంటిగ్రేషన్ కొట్టి dy ఇంటూ dx అని కొట్టు. dy ఇంటూ dx అని కొట్టు. ఫస్ట్ y లిమిట్స్ అయ్యి. y లిమిట్స్ ఏంటి? y ఈక్వల్ టు 0 నుంచి y ఈక్వల్ ఎంత? f ఆఫ్ x వరకు. క్లియరా? f ఆఫ్ x వరకు. తర్వాత x లిమిట్స్ సాధించాలి వరకు. ఇదంతా రాసింది ఎవరా? ఈ ఇంటిగ్రేషన్ రాసింది ఎవరా? యూజ్ రెస్పెక్ట్ ఆన్ వాట్? న్యూటన్. ఈ క్యాలిక్యులస్ డీజీ వేసింది ఎవరా? న్యూటన్. ఓకేనా? ఈ మొత్తం క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అనే ఒక పదజాలాన్ని ఇంట్రడ్యూస్ చేసిన గొప్ప వ్యక్తి ఎవరా? న్యూటన్. న్యూటన్ ని గుర్తు చేసుకుంటూ ఈ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయండి. క్లియరా? సో ఇప్పుడు నీకు చెప్పండి, ఇంటిగ్రల్ ఆఫ్ వాట్? x1 టు x2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎంత? f of x into dx. Clear? So we can confidently say that this part is how much? This is f of x or y of x? Y of x. This is how much? Y of x. This is the area. This is also area. That equal to how much? That equal to how much? Area of the area of y versus x graph. Area of x graph by how much? x2 minus x1. ఏరియా అనుకోని కింద లిమిట్స్ రాస్తే నీకు యావరేజ్ వస్తుంది. ఏరియా ఆఫ్ y వర్సెస్ x గ్రాఫ్. ఏరియా ఆఫ్ y వర్సెస్ x గ్రాఫ్. ఏరియా ఆఫ్ y వర్సెస్ x గ్రాఫ్. ఓకేనా? కరెస్పాండింగ్ ఏరియా we need to take. Corresponding area we need to take. Area of y versus x graph by x2 minus x1. This will give area. Denominator will give boundary. Now tell me
అయిపోయిందా ఇది? అయిపోయిందా? Yes, sir. సో మనకి x ఈక్వల్ టు a sin omega t గ్రాఫ్ ఏంది? x ఈక్వల్ టు a sin omega t గ్రాఫ్ ఏం చెప్పండి? ఎలా వస్తుంది గ్రాఫ్ మీకు? సో దిస్ ఈజ్ హౌ మచ్ x వర్సెస్ t గ్రాఫ్. దిస్ ఈజ్ హౌ మచ్? ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. Yes, sir. అరే క్లియర్? దిస్ ఈజ్ ద ఏరియా. సో 0. దిస్ ఈజ్ t by 4. దిస్ ఈజ్ హౌ మచ్? t by 2. దిస్ ఈజ్ హౌ మచ్? t. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏరియా ఎంత? దిస్ ఈజ్ హౌ మచ్? This is one shaded portion. Area A1, A2. This is area A3, A4. Area A3, A4. Okay now. So what is the average speed? Average speed or average velocity? This is what? Average displacement. సో నెట్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి ఏమొస్తుంది చెప్పు? నెట్ డిస్ప్లేస్మెంట్ ఆర్ యావరేజ్ డిస్ప్లేస్మెంట్. నెట్ డిస్ప్లేస్మెంట్ ఇది కూడా యావరేజ్. క్లియరా? ఎస్. ఎక్స్ యావరేజ్ బార్ వేసుకుంటే ఏమొస్తుంది చెప్పు? ఓకేనా? ఇక్కడ నీకు బౌండరీ కండిషన్స్ ఏంటి చెప్పు? బాటమ్ లో బౌండరీ కండిషన్స్ ఇక్కడ నాకు ఎక్కడి నుంచి ఎక్కడ కావాలంటే t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు t వరకు కావాలనుకో. t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు t వరకు కావాలంటే డినామినేటర్ లో ఏమొస్తుందా? t మైనస్ 0 వస్తుంది. డినామినేటర్ లో ఏమొస్తుంది? t మైనస్ 0 వస్తుంది. న్యూమరేటర్ లో ఏమొస్తుందా? a ప్లస్ a1 ప్లస్ a2 ఇవేంటి? మైనస్ a3 మైనస్ a4 ఇలా రాసుకోవాలి. ఇవి రెండు ఏంటి? a1 a2 a3 a4 ఇవి మైనస్. క్లియరా? సో అక్కడ x యావరేజ్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ వేస్తే ఏమొస్తుంది చెప్పు? x యావరేజ్. సో ఈ యావరేజ్ ఎలా కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవాలి. సో x అనేది ఫంక్షన్ ఆఫ్ ఏమని చెప్పు? x అనేది ఫంక్షన్ ఆఫ్ t కదా? x అనేది ఫంక్షన్ ఆఫ్ t. అప్పుడు ఏం రాయాలి? ఒక dt పైన. ఓకే. సో దిస్ ఈజ్ హౌ మచ్? t. ఓకేనా? dt పెట్టాలి. తర్వాత ఇక్కడ x ఆఫ్ t రాయాలి. x ఈజ్ ఫంక్షన్ ఆఫ్ t రాయాలి. పైన లిమిట్స్ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి t వరకు. ఇక్కడ కూడా ఏం రాయాలి? 0 నుంచి t వరకు. సో ఇప్పుడు చెప్పండి 0 to t a sin omega t dt a sin omega t dt. This is how much? 0 to t dt. సో నువ్వు డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ 0 to t చేస్తే ఏమొస్తుంది చెప్పండి? డైరెక్ట్ ఇంటిగ్రేషన్ 0 to t చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 0 వస్తుందా? ఏమొస్తుంది చెప్పు? a by omega కింద t వస్తుందా? అది ఫాలోయింగ్ కింద a by t వస్తుంది. a by t ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t sin omega t dt a by omega t sin omega t కి ఇంటిగ్రేషన్ ఎంత? cos omega t minus cos omega t here 0 to t
క్లియరా? సో అప్పుడు నీకు ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి, మైనస్ ఏ బై ఒమేగా టీ ఇంటూ మచ్ కాస్ 2π బై టీ ఇంటూ టీ మైనస్ కాస్ 2π బై టీ ఇంటూ 0 2π బై టీ ఇంటూ 0 కాస్ 2π ఎంత 1 కాస్ 0 ఎంత 1 1 మైనస్ 1 ఎంత 0. Finally, how much you are getting? 0. So what is the net displacement? What is the net displacement? 0. Net displacement. This is net displacement 0. Net displacement 0. Are you clear or not? అర్థమైందా? Now tell me, what is the average velocity per cycle? Side, sir. Completed. Average velocity 0. ఇప్పుడు మనము average acceleration per cycle తీసుకున్నాం. అయిపోయిందా ఇది? అక్కడ టైం ఉంటే టైము, ఎక్స్ ఉంటే ఎక్స్, ఏది ఉంటే అది. డి అనేది ఎక్స్ లో ఇచ్చాడు అనుకో, ఈ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు అనుకో, ఎక్స్ లిమిట్స్ చేస్తాం అంతే. అది యావరేజ్ వెలాసిటీ కనుక్కునే పద్ధతి. అది యావరేజ్ వెలాసిటీ కాదు, ఏదైనా కనుక్కునే పద్ధతి. మీన్ అంటేనే అంతే. ఓకేనా? మీన్ కైనెటిక్ ఎనర్జీ, యావరేజ్ డెన్సిటీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ డెన్సిటీ, ఏ డెన్సిటీ యావరేజ్ కనుక్కోమని చెప్పినా చేసే పని ఇదే. అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము క్యాలిక్యులేట్ యావరేజ్ వెలాసిటీ ఏమవుతుందో అది ఆల్రెడీ 0నే. యావరేజ్ యాక్సలరేషన్ పర్ సైకిల్ ఎంత? యావరేజ్ యాక్సలరేషన్ పర్ సైకిల్. Average acceleration per cycle. So x equal to ఇస్తాడు వాడు a sin omega t. Particle starts from mean position moving towards. అయిపోయిందా? Yes, sir. ఓకే. ఎవరు ఇప్పుడు చాలా కేసెస్ ఉన్నాయి. ఓకేనా? ఈరోజు వరకు ఇంతే. సో మనం రేపు మనం ఏం డిస్కస్ చేయాలంటే ఫేజ్ ఆఫ్ ద పార్టికల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఓకేనా? ఫేజ్ అనేది ఒక సూపర్ కాన్సెప్ట్. బుక్ దొరికిందా? ఈరోజు ఈవినింగ్ షిఫ్ట్ ఫ్రమ్ ద స్లాబ్ నాకు సిలబస్ కావాలి. షిఫ్ట్ ఫ్రమ్ ద స్లాబ్ అయిపోయిందంటే ఆ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కూడా చెప్పేస్తాం. ఓకేనా? నేను ఆల్రెడీ సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ నీట్గా చెప్పుకున్నా. టెలిస్కోప్ ఒకటి వాళ్ళకి చెప్పి ఆ వీడియో అప్లోడ్ చేస్తాము. రేపు చూడండి. ఓకేనా? రేపు సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ వరకు చూడండి. టెలిస్కోప్ 15 నిమిషాలు అంతే. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయినట్టే. అవన్నీ ఫార్ములా బేస్డ్. ఆ ప్రాబ్లమ్స్ చెప్పమంటే నేను చెప్తాను. అవన్నీ జస్ట్ ఫార్ములా బేస్డ్. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫార్ములాలు బట్టి కొట్టకూడదు. చాలా నీట్గా చెప్పే డెరివేషన్. అవి ఒక్కసారి 2లో పెట్టుకొని చూసేయండి రేపు. ఓకేనా? తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నేను చెప్తా ఈ గ్యాప్లో. ఒకరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చెప్తాము, ఇంకొకరికి మోషనల్ ఈఎంఎఫ్ చెప్తాను. ఓకేనా? సో మీకు ఏది టఫ్ అది చెప్తాము. పక్కన. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కావాలా, మోషనల్ ఈఎంఎఫ్ కావాలా చెప్పండి. మోషనల్ ఈఎంఎఫ్ బెటర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాలా సింపుల్ టాపిక్. అది నువ్వు మామూలుగా నేను మామూలుగా విన్నా కానీ నీకు అంత పెద్ద గొప్ప డెరివేషన్లే ఉండవు.
కానీ అది 3 గంటల క్లాస్ చెప్పాలి. మోషనల్ ఈఎంఎఫ్ అయితే 9 గంటల క్లాస్ వస్తుంది. చాలా పెద్దది మోషనల్ ఈఎంఎఫ్. మోషనల్ ఈఎంఎఫ్ గట్టి టాపిక్ అది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మంచి టాపిక్. మంచి టాపిక్ అంటే చదివేది తక్కువ ఉంటుంది, మార్కులు మంచిగా కంట్రిబ్యూట్ చేస్తారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎవడైనా పెట్టేస్తాడు, అది పెద్ద ఇదేం కాదు. కొన్ని చాప్టర్స్ పెట్టేయచ్చు, ఆ చాప్టర్లో అయినా పెట్టండబ్బా. మరి 10, 12 కూడా రాకుండా ఉంటేట. యావరేజ్ యాక్సలరేషన్, యావరేజ్ యాక్సలరేషన్, యావరేజ్ యాక్సలరేషన్ ఫర్ హాఫ్ సైకిల్ of oscillation, for half oscillation, average acceleration of average acceleration for half oscillation 0 to t by 2, 0 to t by 2. So here x equal to a sin omega t, x equal to a sin omega t. So now we need to calculate average acceleration for half oscillation. What is the velocity? Tell me. X dot equal to omega a into cos omega t. What is the acceleration? X double dot equal to how much? Omega square a into sin omega t. Omega square a into sin omega t. ఇప్పుడు చెప్పండి, what is the average acceleration function of t is there? Okay now, what is the average acceleration? Average acceleration, average acceleration. సో యావరేజ్ వాల్యూ ఎక్కడైనా ఏ దాంట్లో అయినా కనుక్కోమని అడిగినప్పుడు నువ్వేం చేయాలో బాబు అంటే పైన ఒక ఇంటిగ్రేషన్, కింద ఒక ఇంటిగ్రేషన్ పెట్టు. క్లియరా? సో యాక్సలరేషన్ ఇస్ వాట్? ఫంక్షన్ ఆఫ్ టీ ఆర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్? ఏదో ఒకటి ఇస్తుందా? మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ సైన్ ఒమేగా టీ, మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ సైన్ ఒమేగా టీ. క్లియరా? సో ఇప్పుడు చెప్పండి, మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ ఫస్ట్ యాక్సలరేషన్ ఫంక్షన్ ఆఫ్ టీ తెలిసిందా? అది కదా యాక్సలరేషన్ ఫంక్షన్ ఆఫ్ టీ ఇచ్చి వాడు యావరేజ్ కనుక్కోమని అడిగినప్పుడు పైన ఒక ఇంటిగ్రేషన్ కింద ఒక ఇంటిగ్రేషన్ పెట్టి ఇది ఫంక్షన్ ఆఫ్ టీ కాబట్టి డిటి పెట్టి ఇక్కడ కూడా ఒక డిటి పెడితే అయిపోద్ది. ఇప్పుడు ఏమన్నాడు వాడు? ఆఫ్ ఆసిలేషన్. ఆఫ్ ఆసిలేషన్ అనే ఒక పదజాలాన్ని యూజ్ చేసింది కాబట్టి బౌండరీ కండిషన్స్ యాడ్ నుంచి ఆడ వరకు వస్తాయి. t ఈక్వల్ టు 0 టు t ఈక్వల్ టు t/2. అర్థమైందా? ఆఫ్ ఆసిలేషన్. అప్పుడు నువ్వు బౌండరీ కండిషన్స్ యాడ్ నుంచి ఆడ తీయాలా? 0 టు t/2, 0 టు t/2. క్లియరా? సో ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది? ఏమొస్తుంది నీకు? ఇంటిగ్రల్ ఆఫ్ 0 టు t/2, 0 టు t/2 యాక్సలరేషన్ ఫంక్షన్ ఆఫ్ t ఏం రాయాలి? అడ్మితే రాయాలి. మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ సైన్ ఒమేగా టీ, సైన్ ఒమేగా టీ డిటి బై హౌ మచ్? 0 టు t, t/2 వస్తుందా? ఏంది అప్పర్ హైయర్ మైనస్ లోయర్ t/2, 2/t. సో ఇట్ సైడ్ ఏమొచ్చింది నీకు? మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఏ బై టీ, ఒమేగా స్క్వేర్ ఏ బై టీ ఇంటిగ్రల్ ఆఫ్ 0 టు t/2, 0 టు t/2 sin omega t, sin omega t dt. అర్థమైందా? sin omega t dt, sin omega t పరిస్థితి ఏంది? sin omega t పరిస్థితి ఏంది? మైనస్ 2 టైమ్స్ ఆఫ్ omega స్క్వేర్ a by t. సో ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ cos omega t by omega, omega 0 టు t/2, 0 టు t/2 మైనస్ మైనస్ పోతుంది. ఫైనల్లీ ఇక్కడ ఏమొచ్చింది చెప్పు? 2 టైమ్స్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ a by t, 2 టైమ్స్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ a by t. సో ఇక్కడ నీకేమొచ్చింది చెప్పు? ఇక్కడ ఒమేగా పెట్టు, ఇక్కడ ఒమేగా పెట్టు. cos omega t 0 to t/2. So now we need to substitute this.
You need to substitute the boundary conditions. Boundary conditions substitute చేస్తే ఏమొస్తుంది నీకు? This is 2 times of omega square a by omega t. Omega t ఇదేంటిది? cos 2 pi by t. సో ఒమేగా ప్లేస్ ఏం రాసుకో? 2 pi by t. 2 pi by t. ఇక్కడ 2 pi by t into how much? t by 2. First t by 2 minus cos 2 pi by t into 0. 0. 2 2 పోతే -1 -2. tt పోతే 2 2 పోతే 2 -2. ఫైనల్లీ ఇక్కడ ఏంది? ఈ t పోయిందా? ఈ t పోయిందా? ఈ 2 పోయిందా? ఈ 2 పోయిందా? ఏం మిగిలింది ఫైనల్ గా? ఒమేగా స్క్వేర్ ఏ బై ఇంత పై మిగిలిందా? ఇక్కడ -2 వచ్చిందా? క్లియర్ ఆర్ నాట్? -2 cos పై here 2 2 పోతే dt పోతే cos పై -1 cos 0 1 -1 -1 -2. Then you can confidently say that what is the average acceleration for half cycle? Average acceleration for half cycle. What is the average acceleration for half cycle? -2 times of omega square a by pi. -2 times of omega square a by pi. What is the magnitude of it? What is the magnitude? 2 times of omega square a by pi. Are you getting the same? అర్థమవుతుందా? యావరేజ్ యాక్సలరేషన్ ఫర్ హాఫ్ సైకిల్. వాట్ ఈస్ ద యావరేజ్ యాక్సలరేషన్ ఫర్ ఫుల్ సైకిల్? 0. యావరేజ్ యాక్సలరేషన్ ఫర్ ఫుల్ సైకిల్ 0. ఓకేనా? యావరేజ్ యాక్సలరేషన్ ఫర్ ఫుల్ సైకిల్ 0. This is the average acceleration completed.